హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అగ్రిసెట్ కోసం ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో దానికి మరి విఏ ఎగ్జామ్స్ అగ్రికల్చర్ ఓరియంటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది ఉండేటప్పుడు కూడా ఈ యొక్క అట్మాస్ఫియర్ కాన్సెప్ట్ నుంచి తప్పనిసరిగా ఇప్పుడు కూడా మనం బిట్ అని కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క అట్మాస్ఫియర్ టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ బిట్స్ అని ఒకసారి అలాగా రివ్యూ చేసుకుంటూ వెళ్దాం. అతి తక్కువ సమయంలో మంచిగా స్కోరింగ్ చేసుకునే పాయింట్లు ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ పాయింట్లను కూడా మనం గ్యాదర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి విద్యార్థుల యొక్క సక్సెస్కి మంచిగా ఉపయోగపడేటట్టుగా మనం ప్రిపేర్ చేసిన ఈ యొక్క టాపిక్ అనేది ఒక్కొక్కటి ఇంపార్టెంట్ పాయింట్ అని ఒక్కొక్కటి చూసుకొని వచ్చేద్దాం. ఇన్ జనరల్గా ఎర్త్గా చూసుకున్నట్టే ఎలిప్టికల్ షేప్ ఉండడం జరుగుతుందని చెప్తాను అనమాట. అంటే దీర్ఘవృత్తాకారం అని చెప్పి అంటారు. ఇంకా ఆంధ్రం టాపిక్ అని చూసుకుంటే హైడ్రోస్పియర్. ఓకేనా, హైడ్రోస్పియర్ అంటే ఏంటంటే ఏ పోర్షన్ కవర్డ్ విత్ వాటర్ అనమాట. ఓకేనా, హైడ్రో మీన్స్ ఏంటంటే వాటర్ అని చెప్పి. ఓకేనా, హైడ్రోస్పియర్ ఏంటంటే వాటర్ కవర్డ్ పోర్షన్ అనమాట. ఓకేనా, నీటితో నిండి ఉండే ప్రాంతం అనేది హైడ్రోస్పియర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత లిథోస్పియర్, ఏ పోర్షన్ కవర్డ్ విత్ ది సాలిడ్స్. ఓకేనా, ఏ యొక్క భాగం అయితే సాలిడ్స్తో కవర్ అయ్యి ఉండడం జరుగుతుందో ఆ యొక్క పోర్షన్ మనం లిథోస్పియర్ అని చెప్పంటాం. ఇంకా అట్మాస్ఫియర్, ఏ పోర్షన్ కవర్డ్ విత్ ది గ్యాసెస్. ఓకేనా, అంటే ఆ గ్యాసెస్ ఫామ్తో ఏ యొక్క భాగం అయితే నిక్షిప్తమై లేదంటే కవర్ అయ్యి ఉండడం జరుగుతుందో అటువంటి భాగం ఏంటంటే అట్మాస్ఫియర్ అని చెప్పంటాం అనమాట. వాతావరణం కానీ చూసుకున్నట్టయితే చాలా రకాలైన గ్యాసెస్ అన్నీ కూడా అమర్బడి ఉండడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం ఏంటంటే గ్యాసెస్ ఫామ్ అని చెప్పంటాం. హైడ్రో అంటే వాటర్ గుర్తుంచుకోవాలి, లిథియం అంటే సాలిడ్స్ గుర్తుంచుకోవాలి, అట్మాస్ఫియర్ అనగానే ఏంటంటే గ్యాసెస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి చాలా తప్పనిసరిగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే అనదర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏరోసాల్స్. ఏరోసాల్స్ అని చెప్పేది దేన్ని అంటామంటే మిక్చరింగ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అనమాట. ఓకేనా, గ్యాసెస్ మరియు సాలిడ్స్ లిక్విడ్స్ యొక్క సమ్మేళనం మనం ఏమంటుంటే ఏరోసాల్స్ అని చెప్పుకోవడం అనమాట. మిక్చరింగ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్ మెటీరియల్ మనం ఏమంటుంటే ఏరోసాల్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇన్ జనరల్గా అట్మాస్ఫియర్లో కానీ చూసుకున్నట్టయితే అత్యధికంగా అప్ టు 99% అనేది ఏ యొక్క గ్యాసెస్ అనేది నిక్షిప్తమై ఉండడం జరుగుతుందంటే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ గ్యాసెస్లే అధికంగా అప్ టు ఒక 99% కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందన్నమాట. మనకు బిట్ అడిగే అవకాశం ఉంటాయన్నమాట. ఏ విధంగా అంటే వాతావరణంలో అత్యధికంగా ఏ యొక్క వాయువు అనేది నిక్షిప్తమై ఉండడం జరిగింది అని చెప్పి తెలియని ఏంటంటే మ్యాక్సిమం ఏదంటే అత్యధికంగా గరిష్టంగా నైట్రోజన్ అనేది నిక్షిప్తమై ఉండడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఏంటంటే ఆక్సిజన్ అనేది నిక్షిప్తమై ఉండడం జరిగింది అన్నమాట. ఓకే, ఫస్ట్ ప్లేస్ నైట్రోజన్, సెకండ్ ప్లేస్ కానీ చూసుకున్నట్టయితే ఆక్సిజన్ అనమాట. ఈ రెండింటి యొక్క పర్సంటేజ్ కానీ చూసుకున్నట్టయితే అప్ టు 99% అనేది ఏంటంటే వాతావరణంలో అంటే అట్మాస్ఫియర్లో ఈ రెండు వాయువులే అప్ టు 99% వరకు కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఏంటంటే 1 అంటే లెస్ దెన్ 1% అనేది రిమైనింగ్ గ్యాసెస్ అన్ని కూడా ఆవరించబడి ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, ఇవి మనకి ముఖ్యంగా అడిగే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అనేది ఎంత పర్సెంటేజ్లో ఆక్యుపై చేసుకోవడం జరిగిందంటే అప్ టు 99% అని చెప్పాల్సి ఉంటుంది. ఓన్లీ నైట్రోజన్ మాత్రం అడిగినట్టయితే 78.08% అనేది ఆక్యుపై చేసుకోవడం జరిగిందని చెప్పాలి. లేదు ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే అడిగినట్టయితే 20.94% అనేది ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఇన్ అట్మాస్ఫియర్ అని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇవి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ అని కూడా. తర్వాత ఆర్గాన్ 0.93%లో వాల్యూమ్ని మనకు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అట్మాస్ఫియర్లో. కార్బన్ డైఆక్సైడ్ 0.03% అనేది అట్మాస్ఫియర్లో ఆ గ్యాసెస్ అనేది ఆక్యుపై చేసుకోవడం జరిగింది అనమాట. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ విషయానికి వచ్చినట్టయితే ఏ యొక్క వాయువులు ఎంత పర్సెంటేజ్ అంటే నైట్రోజన్ అని చూసుకుంటే 75.51%లో వెయిట్లో ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆక్సిజన్ చూసుకుంటే 23.15 అనమాట. అదే ఆర్గాన్ చూసుకున్నట్టే 1.28% అనేది వెయిట్లో ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కానీ చూసుకుంటే 0.046% అనమాట. బిట్ ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అట్మాస్ఫియర్లో అత్యధికంగా ఆక్యుపై చేసుకునే గ్యాసెస్ ఏదంటే నైట్రోజన్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. పర్సంటేజ్ అనేది ఇది రాయాల్సి ఉంటుంది. అతి తక్కువ
గ్యాసెస్ అనేది అట్మాస్ఫియర్లో ఏది ఆక్యుపై చేసుకోవడం జరిగిందంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ అంటే 0.03% అని చెప్పంటాం. తర్వాత మిక్చరింగ్ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఇన్ అట్మాస్ఫియర్ అని చెప్పి అడిగినట్టయితే ఏమని రాయాలంటే ఏరోసాల్స్ అని చెప్పి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అట్మాస్ఫియర్ అంటే దేంతో నిక్షిప్తమైనది గ్యాసెస్ అని చెప్పాలి. లిథియోస్ఫియర్ అంటే సాలిడ్ పోర్షన్ అని చెప్పాలి. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ యొక్క పోర్షన్ అని చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి బిట్లు అడిగే అవకాశాలు ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఈ టేబుల్ నుంచి మనకు ప్రతిసారి కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక బిట్ అడగడం జరుగుతుంది. ఎక్కువగా చూసుకుంటే నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా ఆక్సిజన్ కూడా అడగడం జరుగుతుంది అన్నమాట. ఎక్కువగా అడిగేది ఏంటి నైట్రోజన్ అనేది ఎంత ఆక్యుపై చేసుకోవడం జరిగిందని చెప్పి మనకి ఎక్కువ బిట్లను ఎక్కువ కనిపించడం జరిగింది అనమాట. ఇది అలాగా యొక్క బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్లను కూడా. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ లేయర్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ అనమాట. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ అని చూద్దాం. ఈ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి 5 లేయర్స్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ 5 లేయర్స్ కూడా ఒక్కొక్కసారి చూసుకున్నట్టయితే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఈ డిఫరెంట్ 5 లేయర్స్ అని కూడా మనకి అట్మాస్ఫియర్లో ఉండడం జరుగుతాయి. ఫస్ట్ వన్ చూసినట్లయితే ట్రోపోస్ఫియర్. ఓకేనా, భూమికి అయితే దగ్గరలో ఉండే ఆవరణను మనం ఏమంటే ట్రోపోస్ఫియర్ అని చెప్పి అంటాం అనమాట. ట్రోపో మీన్స్ మిక్సింగ్ ఆర్ టర్బులెన్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఎందుకంటే భూమికి అయితే దగ్గరలో ఉండే లేయర్ కాబట్టి ఇక్కడ బోల్డ్ అంతా గ్యాసెస్ ఫామ్స్, సాలిడ్స్, లిక్విడ్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే పోలన్ గ్రైన్స్ గట్రా కూడా ఉంటాయి. డస్ట్ పార్టికల్స్ కూడా అత్యధికంగా ఏంటంటే ఈ యొక్క స్పేర్లను మాత్రమే ఎక్కువగా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల దాన్ని మనం ఏంటంటే ట్రోపోస్ఫియర్ అని చెప్పుకోవడం జరిగింది. ఇది బేస్డ్ ఆన్ లొకేషన్, బేస్డ్ ఆన్ ప్లేసెస్ అనమాట. ఒక్కొక్క ప్రదేశం వద్ద ఏంటంటే ఒక్కొక్క ఎత్తులో దీని యొక్క ఆవరణాన్ని ఉండడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ ప్లేసులు బట్టి ఏంటంటే ఈ యొక్క హైట్ అనేది, ఈ యొక్క ట్రోపోస్ఫియర్ యొక్క హైట్ అనేది మారడం జరుగుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అని చూసుకుంటే మీన్ సీ లెవెల్, సముద్ర మట్టాల దగ్గర చూసుకుంటే ట్రోపోస్ఫియర్ యొక్క హైట్ ఎంత ఉండడం జరుగుతుంటే అప్ టు ఒక 14 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ యొక్క బిట్లన్నీ చాలా ఇంపార్టెంట్. మనకి సముద్ర మట్టాల వద్ద ఎంత యొక్క ఎత్తులో ట్రోపోస్ఫియర్ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంటే 14 కిలోమీటర్స్ అని రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈక్వటోరియల్ రీజియన్, భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ట్రోపోస్ఫియర్ అనేది ఎంత ఎత్తులో కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందంటే అప్ టు ఒక 16 కిలోమీటర్స్ అని చెప్పాల్సి ఉంటుంది. లేదా పోలార్ రీజియన్స్, ధ్రువ ప్రాంతాల వద్ద, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పోల్ ఆర్ సౌత్ పోలార్, ఉత్తర లేదంటే దక్షిణ ధ్రువాల వద్ద ట్రోపోస్ఫియర్ అనేది ఎన్ని కిలోమీటర్ల హైట్ వరకు కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందంటే 7 to 8 కిలోమీటర్స్ వరకు కూడా ఆక్యుపై చేసుకుంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి బేస్డ్ ఆన్ ప్లేసులు బట్టి ఈ యొక్క ట్రోపోస్ఫియర్ యొక్క ఎత్తు అనేది మారడం జరుగుతుందన్నమాట. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఏ ప్రదేశంలో ఎంతెంత ఎత్తు వరకు కూడా అది ఆవరించి ఉన్నదని చెప్పి స్టూడెంట్స్ బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, దాని మీద ఆధారం చేసుకుని బిట్లు గట్టి అడిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ ట్రోపోస్ఫియర్లో ఏంటంటే భూమి నుంచి ఎత్తుకి పోయే కొద్ది లాటిట్యూడ్ పెరుగుకుంటే వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే టెంపరేచర్ రేంజ్ అనేది తగ్గడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇలా తగ్గడాన్ని మనం ఏమంటే ల్యాప్స్ రేట్ అని చెప్పుకుంటున్నాం అనమాట. ఓకేనా, ల్యాప్స్ రేట్ అంటే డిక్రీజింగ్ ఆఫ్ ది టెంపరేచర్. ఓకేనా, దాన్ని మనం ఏంటంటే ల్యాప్స్ రేట్ అని అంటాం. ఇది ఏంటంటే ఈ స్పెసిఫిక్ కండిషన్ ఓన్లీ ట్రోపోస్ఫియర్లో మాత్రమే జరగడం జరుగుతుంది. మళ్ళీ ట్రోపోస్ఫియర్ దాటిన తర్వాత టెంపరేచర్ రేంజ్ అనేది పెరుగుతుంది. కానీ ట్రోపోస్ఫియర్లో మాత్రమే భూమి నుంచి ఎత్తిపోయే కొద్ది ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అనేది ఒకనొక ప్రదేశం అంతా తగ్గడం జరుగుతుంది అన్నమాట. అలా చూసుకున్నట్టయితే ప్రతి 1 కిలోమీటర్కి వచ్చేసరికి 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తగ్గడం జరుగుతుంది. లేదు మన ఫారెన్ హీట్స్లో కానీ అడిగినట్టయితే 3.6 డిగ్రీస్ ఫారెన్ హీట్ అనేది పర్ 100 ఫీట్స్ అనమాట. ఓకేనా, ఫారెన్ హీట్స్లో అడిగినట్టయితే 1000 అడుగుల్లో 3.6 డిగ్రీ ఫారెన్ హీట్స్ అనేది తగ్గడం జరుగుతుంది. లేదు సెంటీగ్రేడ్లో కానీ చేసుకున్నట్టయితే 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పర్ కిలోమీటర్ అనమాట. ఇలా ప్రతి 1 కిలోమీటర్కి 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. లేదంటే ఫారెన్ హీట్స్లో కానీ చూసుకున్నట్టయితే ప్రతి 1000 ఫీట్స్కి వచ్చేసరికి ఏంటంటే 3.6 డిగ్రీ ఫారెన్ హీట్స్ అనేది తగ్గడం జరుగుతుంది. టెంపరేచర్ రేంజ్ అనేది ఇలా పైకి వెళ్ళి అలా తగ్గడాన్ని మనం ఏమంటే ల్యాప్స్ రేట్ అని చెప్పుకుంటాం.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ల్యాబ్స్ రేట్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడడం జరుగుతుంది. తర్వాత అప్ టు ఎయిర్ డెన్సిటీ ఈ 5 లేయర్స్లో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఇది ఈ 5 లేయర్లో ఉండే గ్యాసెస్ యొక్క డెన్సిటీ కానీ చూసుకున్నట్టయితే ఒక 100% తీసుకున్నట్టయితే ఓన్లీ ట్రోపోస్ఫియర్లో మాత్రమే 75% ఆఫ్ ఎయిర్ డెన్సిటీ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, మిగతా అన్నింటిలో కూడా చాలా తక్కువ ఎయిర్ డెన్సిటీ ఉంటుంటుంది. యొక్క వాయువు యొక్క సాంద్రత అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ట్రోపోస్ఫియర్లో మాత్రమే ఎక్కువ వాయువు యొక్క సాంద్రత అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ టైం చూసుకున్నట్టు ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అని వచ్చి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అవసరం అనమాట. ఇంకా ట్రోపోపాజ్ ఏ యొక్క సపరేషన్ అయితే అవడం జరుగుతుందో ట్రోపోస్ఫియర్ మరియు స్ట్రాటోస్ఫియర్ అనేది సపరేట్ అయ్యడానికి ఏ భాగం మధ్య సపరేట్ అవ్వడం జరుగుతుందో ఆ యొక్క పర్టికులర్ లొకేషన్ మనం ఏంటంటే ట్రోపోపాజ్ అని చెప్పి అంటాం. ఓకేనా, అంటే ఎండింగ్ ఆఫ్ ది ట్రోపోస్ఫియర్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది స్ట్రాటోస్ఫియర్ అనమాట. ఆ రెండింటి యొక్క మధ్య భాగాన్ని మనం ఏంటంటే ట్రోపోపాజ్ అని చెప్పి అంటాం. ఇక్కడ స్పెసిఫిక్ నేచర్ ఏంటంటే ఇక్కడ విండ్ అనేది అధికంగా ఉండదు అనమాట. ఓకేనా, గాలి యొక్క కదలికలు అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత సన్నని పొరలాగా ఉండడం జరుగుతుంది అన్నమాట. దాన్ని మనం ఏంటంటే ట్రోపోపాజ్ అని చెప్పి అంటాం. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్ చూసుకుంటే ఇది 20 కిలోమీటర్స్ నుంచి అప్ టు 50 లేదా 55 కిలోమీటర్స్ యొక్క హైట్ వరకు కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ట్రోపోస్ఫియర్ యొక్క పై భాగంలో ఉండే లేయర్ను మనం ఏంటంటే స్ట్రాటోస్ఫియర్ అని చెప్పి అంటాం. ఇది భూమి నుంచి 20 నుంచి 50 లేదంటే 55 కిలోమీటర్ల యొక్క హైట్లో అదే ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. దీన్ని మనం ఏంటంటే ఫోటోకెమికల్ రియాక్షన్ లేయర్ అని కూడా చెప్పి అంటాం, లేదంటే ఐసోథర్మల్ లేయర్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్లో టెంపరేచర్ రేంజ్ అనేది అన్ని ప్రదేశాల్లో కూడా మ్యాక్సిమం ఇంచుమించుగా ఒకే విధంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల దీన్ని మనం ఏంటంటే ఐసోథర్మల్ లేయర్ అని కూడా చెప్పి అంటాం అనమాట. ఐసో మీన్స్ ఏంటంటే సమానము. ఓకేనా, థర్మల్ మీన్స్ ఏంటంటే టెంపరేచర్ అనమాట. ఓకేనా, ఈ పోర్షన్లో చూసుకున్నట్లయితే ఇక స్ట్రాటోస్ఫియర్లో టెంపరేచర్ రేంజ్ అనేది ఇంచుమించుగా అన్ని ప్రదేశాల్లో కూడా ఒకే విధంగా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. అందువల్ల దీన్ని మనం ఏంటంటే ఐసోథర్మల్ లేయర్ అని చెప్పి అంటాం అనమాట. ఇక్కడ నేను చూసుకున్నట్టు ఇంచుమించుగా ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్లోకి వచ్చేసరికి భూమి నుంచి ఎత్తు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, భూమి నుంచి పైకి పోయే కొద్ది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ రేంజ్ అనేది పెరుగుతుంది. ఇందాక ట్రోపోస్ఫియర్లో కానీ చూసుకుంటే భూమి నుంచి పైకి వెళ్ళే కొద్ది ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అనేది తగ్గడం మనం చూసాం. కానీ స్ట్రాటోస్ఫియర్లో కానీ చూసుకుంటే భూమి నుంచి పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే టెంపరేచర్ రేంజ్ అనేది పెరగడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక ఐసోథర్మల్ యొక్క పాయింట్ ఒకటి, దాని యొక్క హైట్ యొక్క స్ట్రాటోస్ఫియర్ యొక్క హైట్ అనేది ఎంతవరకు నుంచి ఎంతవరకు ఉండడం జరుగుతుందని ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక ఐసోథర్మల్ కండిషన్ ఉండేసరికి ఏంటంటే ఇంచుమించుగా అన్ని ఒకే రకమైన టెంపరేచర్ రేంజ్ కలిగి ఉండే ప్రదేశాలు మనం అన్ని కూడా ఏమంటే ఐసోథర్మల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ లైన్ ఇక్కడ చూసుకుంటే మీసోస్ఫియర్ ఆర్ ఓజోనోస్ఫియర్ ఆర్ కీమోస్ఫియర్ అని చెప్పి అంటాం అనమాట. మీసోస్ఫియర్ని మీసో ఆవరణని మనం ఏంటంటే ఓజోన్ ఆవరణం అని చెప్పి అంటే కీమో ఆవరణం కూడా చెప్పి అంటాం. ఎక్కడికైనా చూసుకున్నట్టయితే దీన్ని ఓజోనోస్ఫియర్ అని చెప్పి ఎందుకన్నామంటే అత్యధికంగా ఓజోన్ లేయర్ అనేది ఈ యొక్క లేయర్లో ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందన్నమాట ఆవరణలో. అందువల్ల మనం ఏంటంటే ఓజోనోస్ఫియర్ అని కూడా చెప్పుకున్నాం. ఇందులో చూసుకుంటే ముఖ్యంగా ఒక 30 నుంచి 60 కిలోమీటర్లు అనమాట. భూమి నుంచి ఎత్తు పెరిగే కొద్ది 30 నుంచి 60 కిలోమీటర్ల హైట్కి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఈ యొక్క ఓజోన్ అనేది అత్యధికంగా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందన్నమాట. అందువల్ల దాన్ని మనం ఏమన్నా మీసోస్ఫియర్ని ఓజోనోస్ఫియర్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇది ఎక్కువగా ఏ యొక్క అంటే 30 నుంచి 60 కిలోమీటర్ల మధ్యలో ఇది ఓజోన్ లేయర్ అనేది అత్యధికంగా ఉండడం జరుగుతుందన్నమాట. అందువల్ల దాన్ని మనం ఓజోనోస్ఫియర్ అని కూడా చెప్తాము, మీసోస్ఫియర్ని. ఈ యొక్క ఓజోన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో చూసుకున్నట్టయితే ఇట్ విల్ బి అబ్జర్వ్ ది యూవీ రేస్. ఓకేనా, అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అల్ట్రావైలెట్ రేస్ని ఏం చేయడం జరుగుతుందంటే ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అది ఇక్కడ మనకి అడ్వాంటేజ్ అనమాట.
ఈ విధంగా కూడా మనకు బిట్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఓజోనోస్ఫియర్లో ఏ యొక్క రేస్ కాంతి కిరణాలని ఓజోనోస్ఫియర్ ఓజోన్ యొక్క లేయర్ గ్యాస్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుందంటే అల్ట్రావైలెట్ రేస్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. లేదంటే అట్మాస్ఫియర్లో యూవీ రేస్ని అబ్జర్వ్ చేసుకునే లేయర్ ఏదంటే ఓజోనోస్ఫియర్ అని చెప్పచ్చు, లేదంటే మీసోస్ఫియర్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఆ విధంగా కూడా బిట్ అడిగే అవకాశాలు ఉంటాయి, ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక మీసోస్ఫియర్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇక అయాన్స్ యూవీ రేస్ అనేది అత్యధికంగా అక్కడ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క లేయర్ అంతా ఏమవుతుందంటే అత్యధికంగా హీట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, వేడి అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క కిలోమీటర్కి వెళ్ళేసరికి కూడా ఏమవుతుందంటే 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క మీసోస్ఫియర్లో. అందువల్ల ఇక్కడ కెమికల్ రేస్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క లేయర్ మనం ఏంటంటే కీమోస్ఫియర్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అయాన్ యొక్క ప్రభావం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది కాబట్టి. ఇంకా మీసోస్ఫియర్ అనేది ఎన్ని కిలోమీటర్ల వరకు ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందంటే 50 నుంచి 80 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క మీసోస్ఫియర్ అనేది ఆవరించి ఉండడం జరుగుతుందని చెప్పుకుంటాం. ఇది మీసోస్ఫియర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్లను కూడా. తర్వాత ఐనోస్ఫియర్. ఓకేనా, ఐనోస్ఫియర్ ఆర్ థర్మోస్ఫియర్ అని చెప్పంటాం. ఇక మీసో ఆవరణ తర్వాత వచ్చే ఆవరణ మనం ఏంటంటే ఐనోస్ఫియర్ లేదా థర్మోస్ఫియర్ అని చెప్పంటాం. ఇందులో ఏంటంటే అయాన్ యొక్క యాక్టివిటీస్ అనేవి అధికంగా ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఐనోస్ఫియర్ అని చెప్పాను. ఓకేనా, ఇంకా థర్మోస్ఫియర్ అని చెప్పి ఎందుకన్నామంటే అక్కడ టెంపరేచర్ రేంజ్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అందువల్ల మనం ఏంటంటే థర్మో మీన్స్ ఏంటంటే హీట్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది, భూమి నుంచి ఎత్తి పెరుగుకుంటూ వెళ్ళకూడదు. అందువల్ల దాన్ని మనం ఏంటంటే థర్మోస్ఫియర్ అని కూడా చెప్పుకున్నాం. ఇక ఐనోస్ఫియర్ అనేది ఏంటంటే ఇంచుమించుగా 80 నుంచి 400 కిలోమీటర్స్ 80 to 400 కిలోమీటర్స్ వరకు కూడా భూమి యొక్క ఎత్తు నుంచి ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అత్యధికంగా అయాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అయాన్ యొక్క యాక్టివిటీస్ కూడా అధికంగా ఉండడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం ఏంటంటే హీట్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క స్పీర్కి ఆ పేరు పెట్టడం జరిగింది అన్నమాట, థర్మోస్ఫియర్ అని చెప్పి. ఓకేనా, ఇందువల్ల దీన్ని మనం థర్మోస్ఫియర్ అని చెప్పానంటే అక్కడ అయాన్స్ యొక్క యాక్టివిటీస్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది కాబట్టి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం థర్మోస్ఫియర్ అని చెప్పుకున్నాం. ఇక ఐనోస్ఫియర్లో ఏ యొక్క లేయర్ను మనం ఏ యొక్క మధ్య భాగాన్ని మనం థర్మోస్ఫియర్ కింద ఇండికేట్ చేయడం జరుగుతుందంటే 80 నుంచి 140 కిలోమీటర్స్. ఓకేనా, భూమి యొక్క ఎత్తు నుంచి వెళ్ళకొద్ది 80 నుంచి ఒక 140 కిలోమీటర్స్ యొక్క మధ్య భాగాన్ని మనం ఏంటంటే థర్మోస్ఫియర్ కింద మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ అయాన్ యొక్క యాక్టివిటీస్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ వన్ లేయర్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్సోస్ఫియర్ అని చెప్పి అంటాం. ఎక్సో మీన్స్ అంటే ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది పోర్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇది చివరి యొక్క స్పేర్ కింద చెప్పుకుంటాం. ఈ ఎక్సోస్ఫియర్ కింద చూసుకున్నట్లయితే లైస్ బిట్వీన్ ది 400 to 1000 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా, 400 నుంచి ఒక 1000 కిలోమీటర్లు భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్ళిపోయింది. 400 నుంచి 1000 కిలోమీటర్ల యొక్క పై భాగాన్ని మనం ఏమంటే ఎక్సోస్ఫియర్ అని చెప్పుకుంటాం. ఇందులో అత్యధికంగా ఉండే గ్యాసెస్ ఏంటంటే హైడ్రోజన్ మరియు హీలియం అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా, హైడ్రోజన్ మరియు హీలియం అనే గ్యాసెస్ అనేవి అత్యధికంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇవి మనకి ఈ ఎక్సోస్ఫియర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ అని కూడా. ఓకేనా, ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి దీన్ని బాగా చూసుకొని మీరు దీన్ని ప్రిపేర్ అయినట్టయితే ఎక్కువ మీరు మార్క్ అండ్ స్కోరింగ్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అట్మాస్ఫియర్ నుంచి ఏదైనా టాపిక్ వచ్చినట్టయితే ఇవి మనం బాగా కవర్ చేసుకున్నట్టయితే స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, మరిన్ని లేటెస్ట్ టాపిక్లతో వీడియోలతో శ్రీనిగిరి యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పుడు కూడా సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ స్కోరింగ్ చేసుకోవడానికి మీకు కూడా రెడీగా ఉండడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉండేటట్టయితే మనకి కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టవచ్చు. ఓకేనా, ఇంకెవరైనా VA కోసం కానీ అగ్రిసెట్ కోసం ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నట్టయితే వారు రిజిస్ట్రేషన్ చేసుకొని మన క్లాసులకి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ గట్రా ఉండేటట్టయితే మనకి మెసేజ్ చేయండి, లేదంటే కమ్యూనికేషన్ చేయడానికి కాంటాక్ట్ చేయండి.